హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మేము ఊరెళ్తున్నాము. ఇక్కడ అయితే మేము బెంగుళూరులో యెల్హంక రైల్వే స్టేషన్‌లో అయితే ఉన్నాము. ట్రైన్ వచ్చేసి మాది 7:40కి అనమాట. సో, 7:40 అంటే మేము ఆల్మోస్ట్ నేను వర్క్ అయిపోయాక లాగౌట్ అయిపోగానే స్టార్ట్ అయ్యాం 5:30కి. ఇంకేంటంటే ట్రాఫిక్ ఉంటే ఇరుక్కుంటాం కదా! అట్లా క్యాబ్‌లో స్టార్ట్ అయ్యాము. వచ్చేసరికి ఇంకా చాలా టైం ఉండింది అక్కడ కూర్చొని. ట్రైన్ వచ్చాక ఇంకా ట్రైన్‌లో అయితే ఎక్కేసాము. ఇది చూడండి నాదైతే అప్పటి బెర్త్ థర్డ్ ఏసీలో అప్పటి బెర్త్ లాస్ట్‌లో వస్తే చాలా ఇరుకుగా ఉంటాయి కదా! సో, ఏం చేస్తాం ఇంకా పడుకొని మూవీ చూసేసి అలాగే కూర్చోడానికి కూడా రాదు కదా! ఇంకా మార్నింగ్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ పాసింగ్ అయితే వికారాబాద్‌లో ఇస్తారు. 1.5 అవర్ ట్రైన్ ఆగుద్ది. సో, అక్కడే మేము నైట్ కూడా తినలేదు. సో, అందుకే నేనేంటంటే అక్కడ ఇడ్లీ, వడ తినేసాం ఇద్దరం. నేను మా హస్బెండ్. ఇక్కడ ఏంటంటే చట్నీ వచ్చేసి రవాది చేస్తారనమాట. ఉప్మా రవ్వ ఉంటది కదా! అలా కొంచెం జారుగా ఉంటది. కోకోనట్ కూడా ఉంటదనుకుంటాను. చాలా బావుంటది. నాకు తెలీదు దాని పేరేంటో కానీ ఇట్స్ టూ టేస్టీ. సో, ఇంకా తర్వాత ఇంటికెళ్ళి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి లాగిన్ అయితే అయిపోయాననమాట. ఆల్రెడీ లేట్ అవుద్దని. ఇంకా లాగిన్ అయిపోయి వర్క్ చేశాను. హాఫ్ డే వర్క్ చేసి ఇంకా లంచ్‌కి అయితే నేను జొన్న రొట్టె తిన్నాను. చూడండి మా అత్తమ్మ చేసిన జొన్న రొట్టె ఎంత రౌండ్‌గా పెద్దగా ఉందో. ఒక్క రొట్టె తింటే టమ్మీ ఫుల్ అనమాట. సో, ఫుల్ ఇంకా మంచిగా పెద్దగా ఉంటాయి వాళ్ళ రోటీస్. రౌండ్ కూడా వస్తాయి చూడండి. ఎక్కడ షేప్ అవుట్ అవ్వదు. ఇంకా తినడానికి కూడా చాలా బావుంటాయి. నేను చేస్తే అంత అంటే రౌండ్‌గా ఓకే. బట్ అంత పెద్దగా ఇంకా ఇంత నీట్‌గా ఇంకా కాలవలేను. వాళ్ళవి చాలా ఇట్లా పొంగుతాయన్నమాట. సో, ఆ తర్వాత ఇక్కడ ఈ సీజన్‌లో పచ్చి చింతకాయలు దొరుకుతాయి కదా! సో, అది స్పెషల్ అనమాట. మినపప్పు, పచ్చి చింతకాయలు లైక్ పచ్చి చింతకాయలు గుజ్జు వేసి, అట్లాగే పచ్చిమిరపకాయలు, ఇంకా వెల్లుల్లిపాయలు ఎక్కువేసి చేస్తారనమాట. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటది. దాంతో పాటు పెసరపప్పు తాలింపు, అలాగే లెమన్ పిక్కలు ఉంటాయి ఇంట్లో, అది కూడా పెట్టేసుకొని లంచ్ అయితే చేశాను. ఇంకా అందరితో మాట్లాడుకుంటూ అట్లా లంచ్ అయితే కంప్లీట్ చేసాము. ఆ తర్వాత తొందరగానే లాగిన్ అయిపోయాను మళ్ళీ ఆఫ్టర్‌నూన్. ఎందుకంటే తొందరగా వర్క్ ఫినిష్ చేసి కూర్చుందామని. ఇంకా లైక్ ఆల్మోస్ట్ 4:50కి అట్లా లాగౌట్ అయిపోయి 5కి అలా నేను కొంచెం వెదర్ ఫుల్ చలిగా ఉందని కొంచెం ఫిల్టర్ కాఫీ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నాకు మైపాల్‌కి వేసి పెట్టాయి. ఇక్కడ ఏంటంటే చూడండి మార్నింగ్ వర్క్ చేశాను, తిన్నాను. అయినా చాలా టైం మిగిలినట్టుంది. ఏమో అక్కడ ఉన్నప్పుడైతే మొత్తం ఇట్లా టైం తినేసరికి వర్క్‌లోనే టైం అయిపోద్ది. ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే మన బెనిఫిట్ మనం తొందరగా పడుకుంటాము, లేస్తాము. ఇంకా చాలా వరకు టైం సేవ్ అవుద్ది. ఎందుకంటే లైక్ టైంకి స్లీప్ ఇంకా పీస్ ఉంటదనమాట. హడావిడిలాగా ఉండకుండా ఒక లైక్ ఏమంటారు లైఫ్ కొంచెం స్టాప్ అయినట్టు చాలా బ్యాలెన్సింగ్‌గా ఉంటది. సో, అట్లా ఇంకా ఫిల్టర్ కాఫీ అయితే మైపాల్ కూడా వేసిచ్చాను. నేను కూడా అలా తాగుతూ కూర్చున్నాననమాట. సీరియస్లీ ఎంత పీస్‌గా చల్లగా కూడా ఉంది. కాకపోతే బెంగుళూరు వెదర్‌కి కంపేర్ చేస్తే ఇక్కడ చాలా బెటర్ అనమాట. బెటర్. అది అయితే మా ఇల్లు అయితే గ్రౌండ్ ఫ్లోర్ బెంగుళూరులో ఫుల్ ఎట్లా ఉంటదంటే ఇంకా నేను ఫ్రిడ్జ్‌లో ఉన్నట్టే ఫీల్ అవుద్ది నాకు. ఇంకా ఆఫీస్‌లో కూడా అలాగే కదా! సో, అంతా ఇప్పుడే ఇక్కడ స్వెటర్ అది వేసేసుకొని ఇంకా మీకు వెదర్ చూపిస్తాను ఊర్లో ఎలా ఉందో. 7:30కే ఎలా ఉందో చూపిస్తాను. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో టోటల్లీ. ఐ లవ్డ్ ఇట్. థాంక్స్